మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇటువంటి ఆరెంజ్ కలర్ డ్రాగన్స్ కి కోపం వస్తే వాటిని ఎవరూ కంట్రోల్ చేయలేరంట. సరిగ్గానేగా ఉంది. ఇక నుండి అలా ఉండదు. కొత్త బ్యాలెన్స్ గేర్ వేసాము, అంతేకాదు రెడ్ సైడ్ గేర్ కూడా వేసాము. ఇక నుండి మీకు కష్టంగా ఉంటుంది, మాకు మాత్రం అలా ఉండదు. మాకు మెకానిక్ల సహాయం అవసరం లేదు. యాక్చువల్ గా వీడే మా గియర్ ఎక్స్పర్ట్, కానీ మీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్. తనకి ఏం తెలుసు అనుకుంటున్నావు? ఇలా చూడు, నేను అన్ని రేంజ్లు బాగా చదివి ఉన్నాను. అంతేకాదు స్ట్రైట్ గా వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్ లో వెళ్ళాలో కూడా నాకు మాత్రమే బాగా తెలుసు. అన్ని విషయాలు నాకు తెలుసు, అర్థమైందా? నీకేం తెలుసు చెప్పు. పోయినసారి నేను నిన్ను చూసినప్పుడు నువ్వు చాలా కష్టపడుతున్నట్టున్నావు. పద వెళ్దాం. తను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? కాస్త రిలాక్స్ గా ఉండిపో, వాడే అంత చెడ్డవాడు కాదు. మన సత్తా ఏంటో వాళ్ళకు చూపించాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మిత్రమా, నువ్వు వెనక చాలా దూరంలో ఉన్నావు. నన్నేం చేయమంటావు? మన బౌకి ఎనర్జీ చాలా తగ్గిపోయింది. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నేను కాపాడాను. ముందుగానే చెప్పాను కదా ఇందులో ప్రమాదం ఉందని. గెలవాలనే నన్ను ఇలా చేసావు. నువ్వు ద్రోహివి. ఇది ప్రాపసేగా. బాగా దెబ్బ తగిలింది, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఇతను ప్రాఫిట్ నాయకుడు, ఇందులో చాలా ప్రమాదం ఉంది తెలుసా? దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, అది మోడీస్ దగ్గరికి. అతను అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడన్న విషయం తెలుసుకోవాలి. కానీ దీని డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియడం లేదే. దాన్ని తీసుకుపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి, తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు నన్నేమన్నా నేను బాధపడను, కానీ నేను మాత్రం మిమ్మల్ని అసలు నమ్మను. ట్రాకింగ్ డ్రాగన్ ని వాళ్ళతో పంపండి, అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా వెళ్తారు. ఇదే నా ప్రాఫెసీ. ఓ, అతని దగ్గరికి వెళ్ళడం మంచిదని అనిపించడం లేదు. తెలియని విషయం గురించి ఎప్పుడు భయపడకూడదు. మాకు ప్రాఫెసీస్ గురించి బాగా తెలుసు, వీడికేం కాకూడదనే మాట్లాడుతున్నాం. ఇంకా ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఇప్పటికే మేము వాళ్ళతో బాగా యుద్ధం చేశాం. ఆ యుద్ధం చాలా కష్టంగా అనిపించింది. ఇలా చూడండి, దాని గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టే భయపడుతున్నారు. మీరు లోపలికెళ్ళి చూశారంటే వాళ్ళు మనము ఒకటి, ఏమీ వ్యత్యాసం ఉండదు. అతన్ని వెళ్ళనివ్వు. ఏంటి? నేను ఇప్పుడు వీళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. ఎందుకంటే అవును డ్రాగన్ బూస్టర్, నేను నిన్నెప్పుడు మర్చిపోలేను. నేను మళ్ళీ డ్రాగన్ సిటీకి తిరిగి వచ్చిందే నిన్ను కనిపెట్టడానికి. ఎందుకంటే నీ నాశనం నా చేతిలోనే ఉంది బూస్టర్. ఓ, ఇంతకీ నీకేం కావాలి? మీరు నన్ను నాశనం చేశారు. నాశనం చేశారా? తినే కాపాడారు. ఎన్నో వేల సంవత్సరాలుగా మేము ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం.
మేమందరం ఒకే ప్రదేశంలో ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, కానీ మీరు నాశనం చేశారు. ప్రొఫెసీ ఉండండి, నేను మిమ్మల్ని కాపాడతాను. కానీ ఎలా? నేను ఆ టెస్ట్ లో పాస్ అయినప్పుడు మనుషులు డ్రాగన్స్ కలిసి ఒకటిగా ఉండగలరని మీరే కదా చెప్పారు. మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవేంటో మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు నువ్వు చేసిన విషయాలు కొన్ని ఈ డ్రాగన్స్ కి అర్థం కాలేదు. నీ మాటలు పెద్ద యుద్ధంగా మారాయి, పెద్ద సమస్య అయిపోయింది. డ్రాగన్లకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది, అది మహాయుద్ధంగా మారింది. నా దగ్గరున్న కొన్ని డ్రాగన్స్ ఇప్పుడు డ్రాగన్ సిటీని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎందుకంటే మనుషులను నమ్మే ఉద్దేశం లేదు. కానీ హ్యూమన్స్ ఇంకా డ్రాగన్స్ కలిసి పనిచేస్తేనే వాళ్ళు ఎదురు చేయగలరు. కానీ అవి పోట్లాడుకుంటాయి కదా. ఇలా చూడండి, మీ సహాయం ఇప్పుడు నాకు అవసరం. ఆ డ్రాగన్ బూస్టర్ నాకు కావాలి. నాకు ఈ చిన్న సహాయాన్ని మీరు చెయ్యండి. ఆ తర్వాత నా పని చూసుకుని నేను వెళ్ళిపోతాను. వీడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు వీడు ఎందుకు నమ్మాలబ్బా? మనకి వేరే మార్గం లేదు. ఇది మోటిస్ చెప్పినట్టుగానే మనం చూడ్డానికే వింతగా ఉన్నాం, కానీ మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి. నేనొక్కనే వెళ్తాను, మీరు రావక్కర్లేదు. ఇదా ట్రాక్ ఆఫ్ డూమే కదా? ఇక్కడ మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో నాకు బాగా తెలుసు, కానీ మీరు ఇందులోకి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నారా? ముందు నేను లోపలికి వెళతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మీరిక్కడే ఉండండి. ఏంటి? నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఏదైనా సమస్య వస్తే రండి, సరేనా? ఆర్తా, నేను నిన్ను రావద్దని. ఏం పర్వాలేదు ఆర్థర్, నేను నీతో వస్తాను. బ్రహ్మాండం, అందరూ వచ్చి నా చేతికి భలే చిక్కారు. అయితే ఇది కూడా కుట్రేనా? ఇప్పుడు మేము ఆ సిటీని తేలిగ్గా నాశనం చేస్తాం, ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి అక్కడ డ్రాగన్ బూస్టర్ లేడు. ఇదే డ్రాగన్ క్రూ ఆర్మీ. ఆ ఆరెంజ్ డ్రాగన్ ఎక్కడుంది? మీకు ఒక పెద్ద ఆపద రాబోతోంది. ఆ ఆర్థర్ ఎక్కడున్నాడు? తను సాయం చేయడానికి వెళ్ళాడు. మీకు సాయం చేయాలనే కదా ఇక్కడ ఉన్నాం. మిమ్మల్ని మేము ఎలా నమ్మాలో చెప్పండి. మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా. మేము ఎవరి దగ్గర పని చేయట్లేదు. ఆ? ఆగు, నా మాట విను. దాన్ని ఫాలో చేయి. ఈ రోజు ఎవరు మొహం చూస్తేనో అర్థం కావడం లేదే. మనం ఇరుక్కుపోయాం. ఓ నో, డ్రాగన్ బూస్టర్. ఓ రీపర్, ఏం జరిగింది? ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించు. నువ్వు చెప్పినట్టుగానే మేమందరం కలిసి పనిచేయాలనుకున్నాం, కానీ మాకు ఏ డ్రాగన్ కూడా సాయం చేయలేదు. మా మీద వాటికి నమ్మకం కలగలేదు. అవి సిటీ మీద అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాయి. అందువల్ల మేము రెడ్ ఫైర్ గ్రెనేడ్ తో డూమ్ ని అంతం చేయాలనుకున్నాం, కానీ ప్రొఫెసీ ఇదంతా కనిపెట్టింది. మీ ప్లాను దేనికి పనికిరాని ప్లాను, అందుకని నేను మిమ్మల్ని నమ్మదలుచుకోలేదు. ఇక మీదట మీరు ఉండకూడదు. ఈ డ్రాగన్ ఆర్మీ నన్నేమి చెయ్యలేదు. అది కాదు, ఇక్కడేదో తప్పు జరిగింది. మీలాంటి మనుషులు దేనికి పనికిరాని వాళ్ళు. ఇప్పుడు మీ అందరినీ నేను నాశనం చేయబోతున్నాను. అప్పుడే ఈ డ్రాగన్స్ అన్నిటికీ చాలా మంచిది. అలాగైతే నువ్వు మా గురించి చెప్పిందంతా తప్పనే అర్థం. స్వతంత్రం కావాలని చెప్పి స్వతంత్రం రానివ్వకుండా చేసుకుంటున్నారు. నోరు మొయ్యే. డ్రాగన్లకి నాయకుడిని నేనేనని తెలుసు కదా. శక్తులన్నిటి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ తర్వాత ఈ డ్రాగన్ సిటీని కొంచెం కొంచెంగా నాశనం చేసుకుంటూ వస్తాను.
లేదు లేదు నేను చెయ్యను. మోడేస్ ప్రాఫెసీ, తొందరపడి ఏం చెయ్యకు, నా మాట విను, ఇది మంచిది కాదు. డ్రాగన్ చెప్పేది విను. ఈ మనుషులిక మీదట ప్రాణాలతో ఉండకూడదు, నాశనం చెయ్యి. శక్తిశాలి డ్రాగన్ బయటకు రా. కొంచెం ముందు నేనిప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో నీకు తెలుసా? వాళ్ళు కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతోంది. నేనేమనుకుంటున్నానో వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వీళ్ళంతా నీ స్నేహితులే, కానీ ఇక మీదట ఇలాంటి స్నేహితులు నీకు ఉండకూడదు. ఇదంతా మీ తప్పే. మేము మీకు సాయం చేయాలనే వచ్చాం కదా. ఎటి ఎటి ఏమన్నారు? సరే వదిలేండి. గొడవ పడింది చాలు గాని బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. ఇదే పురాతన కాలానికి సంబంధించింది. బయటికి వెళ్ళడం అంత తేలిక కాదు. డ్రాగన్లైనా సరే మనుషులైనా సరే బయటికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అనవసరంగా మాట్లాడకు. నీ వల్ల జరిగింది. ఓ అలాగా? డ్రాగన్లు మనుషులు మాత్రమే బయటికి వెళ్ళలేరు, నేను వెళ్ళగలను. కారణం నువ్వే. అనవసరంగా నా కోపం తెప్పించాలో. ఎవరైనా బయటికి రావాలనుకుంటున్నారా? ఓహో, అది నేనొస్తాను. త్వరగా వదిలిపెట్టావు, బయటకు వదిలిపెట్టావు. అంత త్వరగా అంటే చాలా కష్టం. ఆయన చెప్పింది నిజమే. మనం లోపల ఇరుక్కుపోయాం. బిజీగా ఉండడం వల్ల అన్ని మర్చిపోతున్నాం. కానీ మనమంతా ఒక్కటే. డ్రాగన్లు మనుషులు యుద్ధం చేసుకోవడం ఎవరు ఇష్టపడరు. నిజంగా చాలా దారుణం. ఈ విషయం అప్పుడే చెప్పేశారు కదా. అవును, మీరు చెప్పేది నిజమే. మేమే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. చూసారా, మనమంతా ఒకటేనే అర్థం చేసుకున్నారు. డ్రాగన్ బూస్టర్, నువ్వు తప్పకుండా ఫైట్ చెయ్యాలి. నా వల్ల కావడం లేదు. నా వల్ల కావడం లేదు. డ్రాగన్ బూస్టర్, మిమ్మల్ని కాపాడాలనే మేము వచ్చాం. పామ్, మమ్మల్ని బయటికి తీ. వస్తున్నాను. ఎంత వేగంగా నన్ను విసిరేయగలవో విసిరేయ్. శత్రువులందరూ ఇప్పుడు ఒకటైనట్టున్నారు. ఇక మీదట మీ అందరూ అయిపోయినట్టే. నీ స్వలాభం కోసమే ఇదంతా జరిగింది. మనుషులందరూ కలిసికట్టుగా ఉండలేరనే కదా నువ్వు చెప్పావు. ఈ మాటలు చెప్పే డ్రాగన్స్ కూడా బానిసలుగా చేసుకున్నావు. కానీ ఇప్పుడు మేమందరం కలిసికట్టుగానే పోరాడుతున్నాం. ఇక పోరాడింది చాలు, వెనక్కి వెళ్దాం రండి. ఏంటి?
ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఈ ఆర్మీ ఆఫ్ డ్రాగన్స్ తో యుద్ధం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అనవసరంగా మాతో యుద్ధం చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మనుషులు డ్రాగన్లు ఎప్పుడూ కలిసికట్టుగానే ఉండాలి, లేకపోతే మనందరికీ అంతం తప్పదు. నా పథకం అంతా నాశనం చేస్తావా? త్వరగా తీసుకువెళ్ళండి. ఫైర్ గ్రెనేడ్. ఇలా చూడు. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. పరిగెత్తేందుకు రెడీగా ఉండండి. వీటిని నేను చూసుకుంటాను. మనం బయటికి ఎలా వెళ్ళాలి? అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. Oh no! ధన్యవాదాలు డ్రాగన్ బూస్టర్. మనం దాదాపు వచ్చేసాం. దీపేర్, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళండి, ఎవరు ఇక్కడ ఉండొద్దు. వీళ్ళని నేను చూసుకుంటాను. రా. వెళ్ళమన్నారు కదా, నేను చూసుకుంటానని చెప్పారు కదా. వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు. దీపేర్, వద్దు, ఆగు. అందరూ ఎంతో ధైర్యంతో యుద్ధం చేశారు. మీ మీద దాడి చేసినందుకు నన్ను క్షమించండి. ఆ ఆరెంజ్ డ్రాగన్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది. ఇక దాని గురించి మీరేం దిగులు పడకండి. మన కోసమే తను లోపలుండిపోయాడు. ఓ డ్రాగన్లను ఎలాగైనా శాంతింపజేయాలి. కానీ ఆ ఫ్రాబెట్స్ 3000 సంవత్సరాలుగా మనుషుల మీద ఎంతో కోపంగా ఉన్నాయి. రీపర్కి ఈసారి చాలా పనుంది. ఎలాగోలా ఇరుక్కుపోయారు కదా. అవును, కానీ ఎంతకాలం?